Hello all and welcome to Thai View. Here is our non-spoiler review of the film The Odyssey, directed by the one and only Christopher Nolan. ఎంటైర్ వరల్డ్లో ఓన్లీ 40 థియేటర్స్ మాత్రమే నొలాన్ చూపించాలి అనుకున్నట్టుగా 1.43:1 రేషియోలో ఈ మూవీని స్క్రీన్ చేస్తున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ దోస్ ప్రీమియం 70mm ఐమాక్స్ థియేటర్స్. మూవీ అయితే నాకు నచ్చింది, బట్ ఇట్స్ దట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేడ్ విత్ మీ. సో ఈ వీకెండ్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న బెస్ట్ స్క్రీన్లో బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లోనే అది ఆడిసి చూడండి. మనందరికీ తెలిసిందే, ఇది గ్రీక్ మైథాలజీ మీద బేస్ అయిన స్టోరీ. ఒక 10 yearsగా సాగిన ట్రాజన్ వార్ గెలిచిన తర్వాత మన హీరో ఆడిసియస్ తన ఆర్మీ ఫైనల్లీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. జస్ట్ ఒక్క మంత్లో అయిపోవాల్సిన జర్నీకి ఒక డెకేడ్ టైం ఎందుకు పట్టింది? ఈ యాప్లో తన కింగ్డమ్ని దోచుకుందాం అనుకున్న వాళ్ళని ఆడిసియస్ వైఫ్ అండ్ సన్ ఎలా డీల్ చేశారు? అసలు ఫైనల్లీ అనుకున్న టైంకైనా ఆడిసియస్ ఇంటికి వెళ్ళగలిగాడా లేదా? ఇవన్నీ మీరు మూవీలో చూడాలి. నోలాన్ అన్ని మూవీస్లానే టైం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ మూవీలో కూడా. నాట్ జస్ట్ టైం, ఈవెన్ దో ఇది గ్రీక్ మైథాలజీ స్టోరీ అయినా కూడా నోలాన్ ట్రేడ్ మార్క్ ఆస్పెక్ట్స్ చాలానే ఉంటాయి సినిమాలో. బ్యాట్మ్యాన్ మూవీస్లో ఉండే వెంజన్స్ థీమ్ కానివ్వండి, ఇన్సెప్షన్లో హీరో తన ఇల్లుని ఫ్యామిలీని మిస్ అయ్యే థీమ్స్ కానివ్వండి, డన్కర్క్ లాగా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నేరేటివ్ని డ్రైవ్ చేయడం కానివ్వండి, ఓపెన్హైమర్లో హీరోకు ఉండే గిల్ట్ కానీ, ఇవన్నీ ది ఆడిసీలో కూడా ఉంటాయి. ఒక రకంగా నోలాన్ అన్ని మూవీస్కి ఒక అమాల్గమేషన్లా అనిపించింది సినిమా. ఈ సోర్స్ మెటీరియల్ని నోలాన్ అడాప్ట్ చేసిన స్టైల్ చాలా ఫ్రెష్గా ఉంది, ఇన్స్టెంట్గా మన ఎగ్జైట్ అయ్యేలా ఉంది. ద నేరేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ వెల్ డిజైన్. ట్రాజన్ వార్ అనేది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈ సినిమాలో. సో ఆ ఈవెంట్ని మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో నేరేట్ చేసి ఫైనల్గా హీరో పర్స్పెక్టివ్ నేరేట్ చేసినప్పుడు స్టోరీలోని అల్టిమేట్ డెప్త్ అనేది రివీల్ అయ్యేలా డిజైన్ చేస్తారు. దిస్ ఫెల్ట్ ఇస్ ద క్లాసిక్ నోలాన్ స్టైల్. యూజువల్లీ స్పీకింగ్, దిస్ మూవీ ఈజ్ జస్ట్ ఇంపాసిబుల్లీ బ్యూటిఫుల్ అండి. ఒక ల్యాండ్స్కేప్ షాట్ పడిందంటే చాలు నోరు ఎల్లబెట్టి చూడాల్సిందే. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ మాస్టర్ క్లాస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. కొన్ని ప్లేసెస్లో యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది, బట్ మ్యూజిక్ బై లడ్విగ్ గొరాన్సన్ ఈజ్ ఎక్సెప్షనల్. ద హోల్ సౌండ్ సిస్టమ్ అండ్ అంబియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ టాప్ క్వాలిటీ. నేను స్క్రీన్ మీద జరిగేదానికి చాలాసార్లు వావ్ అని అట్లా చూస్తూ ఉండిపోయా, బట్ మధ్యలో కొన్ని చోట్ల నాకు అనిపించింది ఏంటంటే, ఈ మూవీ హెవీలీ ప్లాట్ డ్రివెన్ ఉండడం వల్ల ఈ క్యారెక్టర్స్కి ఇంకొంచెం టైం కేటాయించి వాళ్ళని ఆడియన్స్ని ఇంకా బాగా ఎమోషనల్ కనెక్ట్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది నోలాన్కి అనిపించింది. ఐ మీన్ ప్లాట్ని చాలా ఇంట్రెస్టింగ్గా ప్రోగ్రెస్ చేస్తారు, ఒకదాని తర్వాత ఒకటి బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటివ్ సెట్ పీసెస్ వస్తాయి. బట్ బై ద కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ, ఎండింగ్తో నోలాన్ డెలివర్ చేయాలి అనుకున్న స్టేట్మెంట్ కూడా భలే స్ట్రైకింగ్ అనిపించింది. బట్ ఐ వాజ్ లెఫ్ట్ వాంటింగ్ మోర్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. దిస్ మూవీ హ్యాడ్ ఎ సాలిడ్ ఆన్సాంబుల్. మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, యాన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్ లీడ్ రోల్స్ చేసిన ప్రతి యాక్టర్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈవెన్ జెండేయా, చార్లీస్ థెరాన్, హిమేష్ పటేల్ ఇలా స్మాల్ రోల్స్ చేసిన యాక్టర్స్ కూడా ఎవ్రీబడి మేడ్ దేర్ మార్క్ ఇన్ ద ఫిల్మ్. కమింగ్ టు క్రిస్టఫర్ నోలాన్, హీ కైండ్ ఆఫ్ అచీవ్డ్ సంథింగ్ ఇంపాసిబుల్ అనే చెప్పాలండి. ఈ మూవీని పూర్తిగా ఐమాక్స్ కెమెరాస్ షూట్ చేయడానికి కొత్త రకమైన ఐమాక్స్ కెమెరాసే కనబట్టాల్సి వచ్చింది. ఐమాక్స్ కెమెరాస్ అనేవి చాలా లౌడ్గా ఉంటాయి కాబట్టి ఒక నాయిస్ రిడక్షన్ బ్లింప్ తయారు చేసి సీన్స్ షూట్ చేశారు. నోలాన్ అంత కష్టపడి ఫిల్మ్ మేకింగ్లో కొత్త డైమెన్షన్ని క్రియేట్ ఎందుకు చేశారనేది ఈ మూవీని ఇవాళ బిగ్గెస్ట్ పాసిబుల్ స్క్రీన్ మీద చూస్తుంటే అర్థమైంది. టేక్ అ బౌ నోలాన్ గారు, యూ ఆర్ అ ట్రూ గిఫ్ట్ టు ద సినిమా. నాకు నోలాన్లో బాగా నచ్చే విషయం ఏంటంటే, స్పెక్టకిల్ కోసం ఆర్ట్ అండ్ స్టోరీని ఎక్కడ కాంప్రమైజ్ చేయరు. అండ్ హిజ్ అంబిషన్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్ బై సాలిడ్ రీజనింగ్. ఈ సినిమాలో కూడా అవే మేజర్ ప్లస్ పాయింట్స్. ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ద ఆడిసీ ఈజ్ ద మోస్ట్ గార్జియస్ లుకింగ్ నోలాన్ ఫిల్మ్ ఎవర్. డూ వాచ్ ఇట్ ఆన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.